డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి షిఫ్ట్ 2 పేపర్ రిజల్ట్స్ కూడా వచ్చినాయమ్మా. షిఫ్ట్ 2కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వచ్చేసినాయి. మరి షిఫ్ట్ 2కి ఎలా అంటే వీళ్ళు అంటున్నారు మోడరేట్, ఫిజిక్స్ మోడరేట్. కానీ మార్నింగ్తో కంపేర్ చేస్తే ఇప్పుడు బాగానే ఉంది. పేపర్ కూడా చూసినట్టయితే మార్నింగ్ షిఫ్ట్ 1 మీద షిఫ్ట్ 2 కంపేర్ చేస్తే ఇది చాలా ఈజీగా ఉంది. మరి ఫోకల్ లెంత్, థర్మోడైనమిక్స్, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ అయితే వచ్చినాయి. డెడ్ ఈజీ. విస్కాసిటీ 12th క్లాసు, సిబిఎస్ఈ 12th క్లాస్ మోడరేటు, అంటే ఐపీఎస్ సెకండ్ ఇయర్. మరి 11 క్వశ్చన్స్ అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చినాయి, ఫార్ములా బేస్డ్. మరి ప్రతి ఒక్కరు అంటాం ఏంటంటే స్టూడెంట్స్ పీవైక్యూస్ కాన్సెప్ట్స్ ఎక్కువ అడుగుతున్నారు. పీవైక్యూసే వస్తుంది, ఎందుకంటే మేము ఆ యొక్క క్వశ్చన్ పేపర్ పూల్ అలాంటిదమ్మా. పూల్లో ఉంటాయి కదా క్వశ్చన్ పేపర్. ఇది చూస్తే ఓవరాల్గా చూస్తే ఫిజిక్స్ చూస్తే మోడరేట్గా ఉంది. మరి రేపు కూడా ఇవాళ మార్నింగ్ కంటే మరి ఈవినింగ్ కొంచెం బాగానే ఉంది. పేపర్ కూడా ఇబ్బంది ఏం లేదు. కెమిస్ట్రీ కూడా ఈజీ అమ్మ. కెమిస్ట్రీ అసలు డెడ్ ఈజీగా ఉందని డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేసిందంట. పీ బ్లాక్ ఎలిమెంట్, మోల్ కాన్సెప్ట్, రియాక్షన్ మీద ఒక క్వశ్చన్ వచ్చిందంట. మరి అదేవిధంగా లిమిటింగ్ రియేజెంట్ క్వశ్చన్ వచ్చేసింది. తర్వాత బయోమాలిక్యులస్కి సంబంధించిన ఒక క్వశ్చన్, మ్యాగ్నెటిక్ మూమెంటు, తర్వాత ఫార్ములా బేస్డ్ క్వశ్చన్, ఆర్గానిక్, ఐసోమెర్బజం, మరి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ మీద క్వశ్చన్స్ వచ్చేసినాయి. ఈ మంచి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి అమ్మ. పీవైక్యూస్ ఎక్కువ చదివితే ఇది నెక్స్ట్ ఇయర్ రేపు ఎవరైతే రేపు 2nd కదా మనకి 22nd షిఫ్ట్ 1 షిఫ్ట్ 2కి, మరి 23rd 24th 28th ఎగ్జామినేషన్ ఉంటే వాళ్ళకి మంచిగానే పనికి వస్తుంది ఇది. మరి చూసుకోండి ఒకసారి. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి మంచిగా ఈజీ వచ్చినట్టు, ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఈజీ కాదు, కొన్ని మిక్స్డ్ క్వశ్చన్స్ వచ్చినాయి అంటే కాన్సెప్ట్. మరి అది ఇది ఫిజికల్, ఇనార్గానిక్ అట్లా మిక్స్ చేసి ఇవ్వటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్ని కొద్దిగా. మరి ఓవరాల్గా పేపరు మీరు మ్యాథమెటిక్స్ మార్నింగ్ మీద ఇప్పుడు మోడరేట్కి వచ్చింది, కాకపోతే లెంత్ టైం పట్టింది. అందుకని మనం ముందు కెమిస్ట్రీ చేయండి, తర్వాత ఫిజిక్స్ చేయండి, తర్వాత మ్యాథమెటిక్స్ చేయండి, లాస్ట్కి చేయాలి. దీనిలో మనకి మ్యాథమెటిక్స్లో స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, వెక్టర్ 3D మీద 4 క్వశ్చన్లు వచ్చినాయి. అంటే క్యాలిక్యులస్, డిఫరెన్షియల్, కోఆర్డినేట్ను, ఎలిప్స్ మీద క్వశ్చన్స్ కూడా రావటం అయితే జరిగింది స్టూడెంట్స్. మరి సర్క్యులర్ క్రామర్ రూల్ అని ఒక రూల్ ఉందంట, ఆ రూల్ మీద వచ్చింది. ఇన్వర్సు, ట్రిగ్నోమెట్రీ. అంటే ఓవరాల్గా స్టూడెంట్స్ చెప్తాం ఏంటంటే మరి 50 to 58 క్వశ్చన్స్ అందరూ యావరేజ్గా అందరూ చేయొచ్చు. మరి 200 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు అమ్మ. 299% రావాలంటే మీకు 190 నుంచి 190 to మరి 200 ఆ స్కోరు. ఎందుకంటే పేపర్ ఈజీగా వచ్చిందని సంబరపడకూడదు. కష్టంగా వస్తేనే మంచి స్కోర్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఏంటంటే ఈజీగా రావటం వల్ల ఏంటంటే మనం సాటిస్ఫై అవుతాం. సపోజు కష్టంగా వచ్చింది అనుకోండి, పేపరు కష్టంగా వస్తే స్టూడెంట్ సాటిస్ఫై అవ్వరు. ఈ పేపర్ ఈజీగా వచ్చింది అనుకోండి, స్టూడెంట్ సాటిస్ఫై అవుతాడు, ఇక్కడ సాటిస్ఫాక్షన్ అవుతారు. కాకపోతే ఏంటంటే పర్సంటైల్ అనేది మీకు ఆ విధంగా రావచ్చు. టోటల్గా అయితే 50 to 58 యావరేజ్గా ప్రతి ఒక్కరు కూడా మరి అటెంప్ట్ చేయొచ్చు. అంటే సేఫ్ స్కోర్ 200 మార్క్స్. మీకు ఏపీ జీపీఏ సిరీస్ మీద ఒక క్వశ్చన్ వచ్చిందంట మ్యాథమెటిక్స్లో. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా పేపర్ కూడా ఓవరాల్గా పేపర్ అంటే మనకి ఈజీ టు మోడరేట్ ఉందమ్మా. 99% రావాలంటే మరి 190 to 200 మార్క్స్ ఈ విధంగా. ఎందుకంటే పేపర్ ఈజీగా ఉన్నప్పుడు ఎక్కువ మార్కులు రావాలి, తక్కువ మార్కులు వచ్చినప్పుడు మరి పేపర్ టఫ్గా ఉందనుకో, సపోజ్ 150 మార్క్స్ వచ్చింది అనుకో పేపర్ టఫ్, వీళ్ళకి 99 వస్తుంది. అంటే పెద్దగా డిఫరెన్స్ ఏం రాదు దీనిలో ఏంటంటే పేపర్ ఈజీగా వచ్చినప్పుడు మార్క్స్ తగ్గుతాయి, పేపర్ కష్టంగా వచ్చినప్పుడు మార్క్స్ యాడ్ అవుతాయి. అది ఎందుకంటే అందరినీ నార్మలైజేషన్ చేయాలి కదా, అందరికీ సమన్యాయం చేయాలి కదా. అందుకని ఆ సమన్యాయం వల్ల కూడా మరి అయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని లైక్ చేయండి అమ్మ. ఎందుకంటే మనకి February 15th రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఏ ఎన్ఐటీలో వస్తుంది, ఏఐటీ, మరి IIIT, ఐఐటి అంటే జేఈ అడ్వాన్స్ రాయాలనుకోండి, IIIT, జిఎఫ్టీ ఎక్కడ వస్తుందో కూడా మనము డేటా ఇవ్వటం అయితే జరిగింది. ఓవరాల్గా పేపర్ సంగతి చూస్తే ఈజీ టు మోడరేట్. మరి మార్నింగ్ పేపర్ అయితే మోడరేట్ టఫ్ ఉంది, కొన్ని ఫిజిక్స్ మోడరేట్గా ఉంది, కెమిస్ట్రీ ఈజీగా ఉంది, మ్యాథమెటిక్స్ టఫ్గా ఉంది. కానీ ఇక్కడ మ్యాథమెటిక్స్ మోడరేట్గా ఉండటం గమనించాలి. మరి స్టూడెంట్స్ మన దగ్గర మొత్తం కట్ ఆఫ్ డేటా అయితే ఉండటం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మరి సబ్స్క్రైబర్స్కి మరి అందరికి కూడా మెంటర్షిప్ తీసుకోవాలని ఈ డేటా మొత్తం మన దగ్గర 32 ఎన్ఐటీలకు సంబంధించిన డేటా ఉంది. తర్వాత మనకి 32 ఎన్ఐటీలకు సంబంధించిన డేటా. మరి ఎన్ఐటి వరంగల్ కానీ, ఎన్ఐటి తాడేపల్లి, తిరుచి, మొత్తం ఏదైనా ఎనీథింగ్ మరి అదర్ స్టేట్ కానీ, హోమ్ స్టేట్కి మొత్తం సంబంధించిన డేటా అయితే ఉంది.
మరి అదేవిధంగా 888 26 డేటా కూడా ఉందమ్మా మన దగ్గర. 26 కట్ ఆఫ్ డేటా. మీకు 15 తర్వాత మీకు ఏ ఎన్ఐటీలో సీట్ వస్తుంది, మీకు వచ్చిన పర్సంటైల్కి, మరి ఏ 888లో సీట్ వస్తుంది, ఏ జిఎఫ్టీలో సీట్ వస్తుంది. మరి అదేవిధంగా మరి జేఈ అడ్వాన్స్కి ఎంతమంది క్వాలిఫై అవుతారని కూడా మరి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది మనకి 15 తర్వాత. మరి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు అడ్వాంటేజ్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.